మనం జనరల్‌గా కూడా కొన్ని చిన్న చిన్న వాస్తులు మనం తెలుసుకుంటే ఎవరిని అడగకుండానే మన పనులు మనం నిర్విఘ్నంగా చేసుకోవచ్చనమాట. అలాంటిదే ఏ దిక్కులో క్యాలెండర్ ఉంచాలి అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తూ ఉంటాము. కేవలం తేదీని మాత్రమే కాకుండా క్యాలెండర్ అనేది వాస్తు ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగింది. అయితే క్యాలెండర్ కూడా ఇంటి శ్రేయస్సు, వ్యక్తి పురోగతి సంబంధించిందని చెప్పొచ్చండి. వాస్తు ప్రకారం అన్ని వస్తువులు సరైన దిశలో ఉంటే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. వాస్తు శాస్త్రంలో పాత క్యాలెండర్ స్థానంలో కొత్త సంవత్సరం క్యాలెండర్ ఉపయోగించడం చాలా శుభప్రదంగా కూడా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో పాత క్యాలెండర్ ఉన్న కారణంగా అన్ని రకాల దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. అది పురోగతిని కూడా ఆటంకం ఏర్పడుతుంది. పాత ఇంట్లో క్యాలెండరు కొన్ని సమస్యలు కూడా తెచ్చిపెడుతుందండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాత క్యాలెండర్లన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారనమాట. చెత్త అనేది ఇంట్లో పెరిగిపోతూ ఉంటుంది. ఇది నెగిటివ్ ఎనర్జీకి కూడా కారణమవుతుంది. వాస్తు ప్రకారం గోడపై క్యాలెండర్ను ఏ దిశలో ఏర్పాటు చేయాలి అంటే ఉత్తర దిశను కుబేర స్థానం అని చెప్తూ ఉంటాం కదా. ఈ దిశలో లక్ష్మీదేవి, కుబేర చిత్రాలతో ప్రకృతి సంబంధించిన చిత్రాలను మనం ఉంచాలి. వాస్తులో దక్షిణ దిశను అడ్డంకుల దిశగా పరిగణిస్తాము. కాబట్టి ఈ దిశలో నూతన సంవత్సర క్యాలెండర్ని అస్సలు పెట్టకూడదు. దక్షిణ గోడకు పెట్టకూడదు. కొత్త సంవత్సరంలో దేవుని పంచాంగం తీసుకొస్తే ఈ క్యాలెండరు ఉత్తరం, పడమట, తూర్పు గోడలపై ఉంచడం చాలా మంచిది. ఆ క్యాలెండర్పై హింసాత్మక జంతువులు లేదా ప్రతికూల చిత్రాలు అనేవి ఆ క్యాలెండర్ పైన ఉండకూడదు. తరచుగా కొందరు వ్యక్తులు పాత క్యాలెండర్ పైనే కొత్త క్యాలెండర్ మళ్ళీ పెడుతూ ఉంటాము. అలా చేయటం కూడా తప్పే. పాత క్యాలెండర్ పైన కొత్త క్యాలెండర్ పెట్టకూడదు. పాత తీసేసి ఆ ప్లేస్లో కొత్తది పెట్టుకోండి. దీంతో పాటు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి ముందు లేదా వెనుక భాగంలో క్యాలెండర్ వేలాడదీస్తూ ఉంటారు. అయితే ఇది ఇంటి సభ్యుల ఆరోగ్యానికి హానికరం అని చెప్పొచ్చండి. ఇది ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చిపెడుతుందని చెప్పచ్చు. తూర్పు దిక్కు అత్యంత పవిత్రమైనది, ఫలవంతమైనది కూడా. తూర్పు అనేది సూర్య భగవాన్ దిశ కదా. ఇది ఆత్మగౌరవం, కీర్తి, శక్తి, నాయకత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి తూర్పు ముఖంగా ఉన్న గోడలపై సౌర సంబంధిత క్యాలెండర్లు అనేవి ఉంచాలి. క్యాలెండర్ మీద ఎలాంటి విచిత్రమైన బొమ్మలు లాంటివి కానీ, జంతువుల బొమ్మలు కానీ, భయపెట్టే బొమ్మలు కానీ లేకుండా క్యాలెండర్ అనేది క్యాలెండర్ లాగే ఉండేటట్టు అలాంటి క్యాలెండర్ని ఎంపిక చేసుకొని మీరు తూర్పు కానీ, ఉత్తరం కానీ, పడమట గోడకు కానీ ఏ గోడకైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చిన్న టిప్స్. ఎవరైనా తెలుసుకుంటే మనము వేరే వాళ్ళని అడిగే పనే ఉండదు కదా. థ్యాంక్ యూ.